స్వాతం బాలాజీ యూట్యూబ్ బ్లాగ్స్. ఈరోజు సండే వచ్చి చికెన్ కర్రీ అండి. ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాము. మీకు కనుక నచ్చినట్టు మీరు కూడా చేసుకోండి. చికెన్ తీసుకొని బాగా కడుక్కొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, తగినంత కారపొడి, తగినంత సాల్టు వేయాలండి. వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 4 కరివేపాకు రెమ్మలు, కొంచెం తగినంత పసుపు వేసి పక్కన పెట్టేయాలండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టిన తర్వాత మనం కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకుంది ఉంది కదండి, అది తీసి కొంచెం గరం మసాలా మన ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం మంచి స్మెల్ వస్తుందని వేసాను నేనైతే. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే కీప్ చేసేయండి. ఓకేనా. ఒక 10 మినిట్స్ అందులో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేయాలండి. మూత పెట్టిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. సిమ్లోనే ఉడికించుకోవాలి ఈ కర్రీ. బాగా ఉల్లిపాయ టమాటా అన్నీ వేగిన తర్వాత ఇలా గ్రేవీలాగా వస్తుంది. చిన్న గ్లాసు వాటర్ వేసేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ధనియాల పౌడర్ కొంచెము, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దింపుకోవాలండి. అంతే ఫ్రెండ్స్.